కాల్మనీ కేసు వనజాక్షి కేసులా నీరుగారిపోతుందా లేక అసలైన దోషులను చట్టం ముందు నిలబెడతారా? దర్యాప్తు నిష్పక్షపాతంగా సాగుతుందా? సర్కార్ నిజాయితీగానే వ్యవహరిస్తుందా లేక మరో వనజాక్షి కేసులా మారనుందా? వాచ్ ది స్టోరీ. విజయవాడ కాల్మనీ వ్యవహారంలో ప్రభుత్వం చాలా మౌనముద్ర దాలుస్తోంది. వడ్డీలు కట్టకపోవడంతో మహిళలను ప్రలోభపెట్టి బెదిరించి వారిని లోబరుచుకున్న వ్యవహారాలపై సర్కారు నుంచి అరకొరగానే స్పందన వ్యక్తమవుతోంది. రాష్ట్ర రాజధానిలో వెలుగు చూసిన ఈ దారుణ బాగోతంపై ఒక్క మాటైనా వినిపించడం లేదు. కాల్మనీ వ్యవహారంలో టీడీపీకి చెందిన నేతల ప్రమేయం స్పష్టమవుతుండటంతో ఈ వ్యవహారాన్ని నీరుగార్చడమో లేదా కేసులను కొందరికే పరిమితం చెయ్యాలన్న ఒత్తిళ్లు పెద్ద ఎత్తున వస్తున్నాయి. అనుమతి లేని ఆర్థిక కార్యకలాపాలకు పాల్పడ్డమే కాక వడ్డీల కోసం వేధింపులు, లెక్కచూపని కరెన్సీని పెట్టుబడిగా మళ్లించడం, వడ్డీలు కట్టని వారిపై వేధింపులకు పాల్పడటం, చివరకు మహిళలపై దారుణాలకు దిగడం లాంటి తీవ్ర అభియోగాలు ఎదుర్కొంటున్న చంద్రబాబు సర్కారు పట్టనట్టు వ్యవహరిస్తోంది. ఎంఆర్ఓ వనజాక్షి కేసు విషయంలో నేరుగా చంద్రబాబే పంచాయతీ చేసిన తీరును రాజకీయ పార్టీలు ఈ సందర్భంగా గుర్తుకు తెస్తున్నాయి. నేరాలకు పాల్పడ్డవారు, దాడులకు దిగిన ఎమ్మెల్యేలను, టీడీపీ కార్యకర్తలను నేరుగా వెనకేసుకు వస్తున్న తీరు, చట్టం నుంచి వారిని తప్పిస్తున్న వైనంపై ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా మహిళల విషయంలో టీడీపీ నేతలు వ్యవహరిస్తున్న తీరు, సీఎం హోదాలో చంద్రబాబు తన పార్టీ నేతలకు ఇస్తున్న మద్దతు తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి. ప్రభుత్వం ఏర్పాటయ్యాక తీవ్రమైన కేసులు ఎదుర్కొంటున్న టీడీపీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతల విషయంలో ఒక్కసారైనా కఠిన చర్యలు తీసుకున్న సందర్భం లేదని రాజకీయ పార్టీలు వేలెత్తి చూపిస్తున్నాయి. ప్రస్తుతం కాల్మనీ వ్యవహారంపైన ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్.